హాయ్ ఫ్రెండ్స్, ఈ చేపలు ఏ చేప ఎంత అంటే ఇది ఎంగలు అంటారండి. ఈ ఎంగలు ముళ్ళు చేపలండి. ఇది ముళ్ళు చేప కూరకు చేస్తున్నామండి ఫ్రెండ్స్. ఏమి లేదండి, చూడండి మీరు ఎలా చేస్తారో మీకు తెలుసు, కానీ మేము చేసింది మీకు చూపించడానికి వీడియో తీసాను ఫ్రెండ్స్. చూడండి, అంతా ఎంగలండి. చాలా కష్టం అండి చేప చేయడానికి. ముళ్ళు ఉంటుందండి చేపకి, కానీ ఇది సారుకు ఏపుని మాత్రం చాలా రుచికి వస్తాయండి, టేస్ట్గా ఉంటాయండి. అందుకే చేపలు అంత బాగుంటాయండి చేపలు ఇవి. కానీ ముళ్ళే పేరు తప్ప చేప అంతా బాగుంటుంది. చూడండి, ఈ పిల్లి ఉన్నాయి చూడండి, పిల్లి 4 పిల్లి పెంచుతానండి ఫ్రెండ్స్. నేను అవి ఎక్కువ వస్తాయి పిల్లి. చూడండి, ఇలా చేసిన తప్ప వంటకాదు, ఒక చిన్న వంటకాదండి చేప నాకు వెళ్ళిపోయి రావడం. పిల్లి మాత్రం అక్కడే డైలీ ఉంటాయండి, మా దగ్గర ఉంటాయి. కిందకి వెళ్తే వస్తాయి, కిందకి వెళ్తే వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, చేప కోయడానికి 10 నిమిషాలు లేట్ అవుతుంది, కానీ లేట్ అయినా చేపలు మాత్రం బాగా కోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది ఎంగలే మాత్రమే. చూడండి, పిల్లి ఆల్రెడీ చేప తినేస్తుంది. చూడదండి, చేపలు కూడా అయిపోయాయండి, చేపలు చేసిన అయిపోయింది. చేపలు ఎలా కొడుతున్నా చూడండి ఫ్రెండ్స్. మీరు నాన్నగా కడగండి, చేపలు బాగుంటాయండి. ఒక చేప ఉండిపోయిందండి, ఆ చేప కూడా మళ్ళీ ఉంపేసి మళ్ళీ కొడుతుందండి. అది చేప కూడా, అవి కూడా కడగడం అవుతుందండి. కడిగేసి మీకు నెక్స్ట్ వీడియో కూడా మీకు చేపలతో పెడతాను ఫ్రెండ్స్. అవి కూడా చూడండి, అది కూడా తీసి ఉంచాను. ఎలా కొడుతున్నాం చూడండి ఫ్రెండ్స్. ఎన్నిసార్లు కడితే బాగుంటుంది అది కూడా మీకు చూపించడానికి తీసాను. ఫస్ట్ సారి కడిగాము, మళ్ళీ వాటర్ వేయాలి. ఇది 2 సారి ఫ్రెండ్స్. అది కూడా ఎలా కొడతాం చూడండి. బాగా కడుక్కోవాలి, అందులో ఏ పొట్టున్నా ఏదున్నా తీసేవాలి, ఉంచకూడదు. వాటి కోసం కడుతున్నాండి. చూడు, చెయ్యట్న కూడా మాకు భయం అవుతుందండి, అంత ముళ్ళు ఉంటుంది చేపకి. మీరు కూడా నాన్నగా జాగ్రత్త పడండి ముందుకు, అందుకే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది 2 సారి అయింది ఫ్రెండ్స్ కడగడం. మరి 3 సారి కూడా కడతాను. చూడండి, అలాగే కడగాలి. ఎన్నిసార్లు కడుక్కుంటే చేపలు అంత ఫ్రెష్గా ఉంటాయండి చేపలు. ఎందుకంటే ఇది ఎంగల్ కాబట్టి ఎన్నిసార్లు కడుగుతానండి. ఇంకే చేప అయినా ఒకసారి కడిగేసి అయిపోతాయండి. ఇది చేప ఎక్కువ జిగురుగా ఉంటాయండి, ఎందుకంటే తెమడ ఎక్కువ ఉంటుందండి చేపలకి. దాన్ని బట్టి తెమడ పోదండి. ఆ వాటరే కడిగిన దెయ్యం బట్టి తెమడ పోతుందండి చేపలకి. మళ్ళీ సాల్ట్ కూడా ఇందులో వేయచ్చండి. సాల్ట్ బాగా కడిగితే చేపలు కూడా స్మెల్ రావండి, స్మెల్ వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, ఆ బుర్రలు అన్నీ పిల్లికి చెప్తున్నాను ఎట్లే, ఎందుకంటే అవి మనుషులే కదండి. అవి చెప్పుకో, మనం అర్థం చేసుకోవాలి ఆ పిల్లల బాధ అండి. ఇది 3 సార్లు కడిగానండి చూడండి. నాలుగోసారి కూడా నీళ్ళు వేసాను. మరి అవి కూడా కొడుతున్నాండి, ఎందుకంటే ఎన్నిసార్లు కడితే అంత మంచిదండి చేప. అన్ని చేపలు కాదండి, ఇప్పుడు కోనమ, ఉంజును అలాంటి చేపలు కదండి, అది నీటి నుంచి తీసేవాళ్ళు. అవి కడగకూడదండి చేపలు, ఎందుకంటే అది ఫ్రెష్ బంగారం టైప్ అండి చేప. అది ఈ చేప అలా కాదండి, ఇది ముళ్ళుతో సమానం, ముళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎన్నిసార్లు కడగవచ్చు. మరి చిన్నపిల్లలకి మాత్రం ఈ చేపలు పెట్టకండి, ఎందుకంటే చిన్నపిల్లలకి పెట్టామనుకుంటే ఈ ముద్ద తినగలే చేప కిందకి వెళ్ళిపోదండి. అమ్మ నాన్న అంత వద్దండి, చిన్నపిల్లలకి అయితే చేపలు పనిచేయమండి. ఓన్లీ పెద్దవాళ్ళకి చేపలు ఇవి, అందుకని సారుకు ఎగిరికి వాటికి పనిచేస్తాయండి. చేప కడగడం అయిపోయింది ఫ్రెండ్స్, అందుకంటే చేపలు కడిగేసి గిన్నెలు వేస్తున్నామండి. ఆ గిన్నెలు వేసిన తర్వాత సారు పెట్టుకోవచ్చు, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తినొచ్చు. ఆ పని అయిపోయిందండి ఫ్రెండ్స్. ఏమి లేదండి, మీకు అందరికి తెలిసి ఉంటుంది, మీకోసం తీసి పెడతాను ఫ్రెండ్స్. అదే మా పద్ధతులు మాత్రం మేము ఇలాగే కొడతాం చేపలు.
మీరు ఎలా కొనుక్కున్నా మాకు తెలియదు కదండి. మేము కట్టిన పద్ధతి మీకు చూపిస్తే ఏమో మీరు జాగ్రత్త పడతారని మీరు అలా కొనుక్కుంటున్నాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయిపోయిందండి ఫ్రెండ్స్, ఇంకేం లేదండి.